జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు తులారాశిలో నిలిచబడ్డాడు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బీపీ, కొలెస్ట్రాల్ జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది 17వ తారీఖు నుంచి. మరియు 20వ తారీఖు నుంచి కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడబోతున్నారు. దాని మూలంగా శత్రువుల పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి కాలభైరవాష్టకాన్ని, సూర్యాష్టకాన్ని చదువుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అస్సలు అనుకూలించడం లేదు. పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి అవ్వని వాళ్ళకి కూడాను ఇబ్బందికరంగా ఉండబోతోంది. పెళ్ళి అవ్వని వాళ్ళకి కూడాను దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మాసంలో. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు తులారాశికి వెళ్ళబోతున్నారు 10వ తారీఖు నుంచి. మరి 29వ తారీఖు నుంచి బుధుడు వృశ్చిక రాశికి వెళ్ళబోతున్నారు. 10వ తారీఖు నుంచి 29వ తారీఖులో మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 29వ తారీఖు తర్వాత నుంచి బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఒక స్త్రీ మూలంగా మీకు మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. అది మీకు చాలా ఆనందంగా ఉండబోతోంది. బిజినెస్ పరంగా ఈ నెలాఖరులో ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అసలు అనుకూలించడం లేదు, మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.